సరే, నేరుగా మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మనుషులు సృష్టించిన అత్యంత ఆశ్చర్యకరమైన ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటైన వాయేజర్ మిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నిజంగా ఊహక్కూడా అందని ఒక ప్రయాణం. ఒక్కసారి రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశం వంక చూసి ఆలోచించండి. ఆ అంతులేని చీకటి అంతరిక్షంలో మన సోలార్ సిస్టమ్ దాటి ఒక చిన్న మెటల్ బాక్స్ ప్రయాణిస్తోంది. అది కూడా 47 ఏళ్లుగా. ప్రస్తుతం మన భూమికి ఏకంగా 25 బిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. మనుషులు తయారుచేసిన ఏ వస్తువు కూడా ఇప్పటివరకు అంత దూరం వెళ్లలేదు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే, ఈ స్పేస్ క్రాఫ్ట్కు కనీసం సోలార్ ప్యానెల్స్ లేవు, 5G లాంటి మోడర్న్ టెక్నాలజీ అస్సలే లేదు. దీని మొత్తం కంప్యూటర్ మెమొరీ మన చేతిలో ఉన్న ఫోన్లో వాడే బేసిక్ క్యాల్కులేటర్ యాప్ మెమొరీ కన్నా చాలా తక్కువ. అయినా సరే మనం ఇప్పటికీ దానితో కమ్యూనికేట్ చేయగలుగుతున్నామంటే ఇది అక్షరాల ఒక అద్భుతమే. మరి 1970ల నాటి టెక్నాలజీని ఉపయోగించి అసలు ఒక మెషిన్ని అంత దూరం, అంత వేగంగా ఎలా పంపగలిగారు? ఇక్కడే గ్రావిటీ స్లింగ్ షాట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీనికోసం అప్పటి బ్రిలియంట్ ఇంజనీర్లు గ్రావిటీ అసిస్ట్ అనే ఒక ట్రిక్ని వాడారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, స్పీడ్గా వెళ్తున్న ఒక ట్రైన్ పక్కనుంచి మనం ఒక బంతిని కరెక్ట్ యాంగిల్లో విసిరితే అది ట్రైన్ ఫోర్స్కి ఇంకా స్పీడ్గా ఎలా దూసుకెళ్తుందో, సరిగ్గా అలాగే జూపిటర్, శాటర్న్ లాంటి అతిపెద్ద గ్రహాల గ్రావిటీని వాడుకుని ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎక్స్ట్రా ఫ్యూయల్ అవసరమే లేకుండా తన స్పీడ్ని అమాంతం పెంచుకుంటూ స్పేస్లోకి మరింత లోపలికి దూసుకెళ్తుంది. ఆ ఒక్క జీనియస్ ఐడియా వల్ల వాయేజర్ 1 ఏకంగా గంటకు 60,000 కిలోమీటర్ల వేగంతో, అంటే సెకండుకు 17 కిలోమీటర్ల స్పీడ్తో అంతరిక్షాన్ని చీల్చుకుంటూ వెళ్తోంది. అలా వెళ్తూ వెళ్తూ అది ఊరుకోలేదు. విశ్వం గురించి మనకున్న అవగాహననే పూర్తిగా మార్చేసింది. జూపిటర్కి సంబంధించిన గ్రేట్ రెడ్ స్పాట్, అలాగే దాని రింగ్స్ ఫస్ట్ క్లోజప్ ఫోటోల్ని మనకు పంపింది. అంతేకాదు, భూమిమీదే కాకుండా అయోలాంటి ఇతర ప్రపంచాల్లో కూడా యాక్టివ్గా ఉండే అగ్నిపర్వతాలున్నాయని ఫస్ట్ టైం ప్రూవ్ చేసింది. ఇక అసలు విషయానికొస్తే, వాయేజర్ మన సోలార్ సిస్టమ్ను ఎప్పుడో పూర్తిగా దాటేసిందని మనం చాలా చోట్ల వినే ఉంటాం. కానీ ఇక్కడే ఒక పెద్ద సైంటిఫిక్ అపోహ ఉంది. దాన్నిప్పుడు క్లియర్ చేసుకుందాం. గతాన్ని ఒకసారి చూస్తే ఈ మిషన్కి సంబంధించిన అద్భుతమైన మైలురాళ్లను ట్రాక్ చేయవచ్చు. 2012 మరియు 2018 సంవత్సరాల్లో ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లు అఫీషియల్గా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. అవి నిజంగా దాటింది సోలార్ సిస్టమ్ని కాదు, హీలియోపాజ్ని. అంటే మన సూర్యుడి నుంచి వచ్చే సోలార్ వెంట్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ కలిసి సూర్యుడి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ బబుల్లాగా ఏర్పడతాయి. సరిగ్గా ఆ బబుల్ బౌండరీని మాత్రమే అవి దాటి బయట ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి అడుగుపెట్టాయి. మరి నిజంగా సోలార్ సిస్టమ్ని పూర్తిగా దాటాలంటే దానికి చాలా దూరంలో ఉండే ఊట్ క్లౌడ్ అనే ఒక ఐస్ షెల్, ఇన్నర్ ఎడ్జ్కి చేరుకోవాలి. అక్కడికి వెళ్లడానికే వాయేజర్కి ఇంకా కనీసం 300 సంవత్సరాలు పడుతుందని అంచనా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సరే, ఇప్పుడు ఈ పజిల్లో మరో ఆసక్తికరమైన మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు అంత దూరం నుంచి మనం దాంతో ఇంకా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? ఊహించుకోండి, ఏకంగా 25 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్ కేవలం 22 వాట్స్ పవర్తోనే ఒక యాంటెన్నా ద్వారా మనకు సిగ్నల్స్ పంపుతోంది. 22 వాట్స్ అంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండే చిన్న బల్బ్ పవర్తో సమానం. అది కరెక్ట్గా భూమివైపు పాయింట్ చేసిన ఒక సన్నటి టార్చ్ లైట్ లాగా పనిచేస్తోందన్నమాట. కాని ఆ సిగ్నల్ ఫిజిక్స్లోని ఇన్వర్స్ స్క్వేర్ లాని తట్టుకొని మన భూమికి చేరేసరికి ఎంత వీక్ అయిపోతుందంటే, మన లోకల్ మొబైల్ వైఫై లేదా FM రేడియో సిగ్నల్ కంటే 1000 రెట్లు బలహీనంగా మారిపోతుంది. దాని నార్మల్గా వింటే కేవలం బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగే ఉంటుంది. మరి అంత వీక్ సిగ్నల్ని నాసా ఎలా పట్టుకుంటోందంటే, డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా. భూమి తన చుట్టూ తాను ఎప్పుడు తిరుగుతున్నా సరే ఆ సిగ్నల్ ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి కాలిఫోర్నియా, స్పెయిన్, ఆస్ట్రేలియాలో 70 మీటర్ల సైజున్న అత్యంత సెన్సిటివ్ యాంటెనాలు ఏర్పాటు చేశారు. ఇదంతా బానే ఉంది, కానీ అసలు సూర్యరశ్మి కూడా పడని అంతటి చీకటిలో, ఆ విపరీతమైన చలిలో ఈ స్పేస్ క్రాఫ్ట్లో లైట్స్ ఎలా ఆన్లో ఉన్నాయి? దానికి పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? ఇక్కడే నాసా ఇంజనీర్ల బ్రిలియన్స్ మరోసారి బయటపడింది. వాళ్లు దీంట్లో RTGలను వాడారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక రకమైన మినీ న్యూక్లియర్ బ్యాటరీలు.
అయితే రేడియేషన్ వల్ల అందులోని సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్ పాడవకుండా వాటిని ఒక పొడవైన బూమ్ సహాయంతో స్పేస్ క్రాఫ్ట్కి దూరంగా సెట్ చేశారు. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే, ఆ బ్యాటరీల పవర్ క్రమంగా తగ్గిపోతున్నా సరే నాసా ఇంజనీర్లు దాన్ని అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. పవర్ సేవ్ చేయడానికి 1990 తర్వాత కెమెరాలను శాశ్వతంగా ఆఫ్ చేసేశారు. అంతేకాదు, యాంటీనా ఎగ్జాక్ట్గా భూమి వైపే ఉండేలా చేయడానికి ఎప్పుడో 1980లో వాడిన పాత బ్యాకప్ థ్రస్టర్లను 2017లో అత్యంత జాగ్రత్తగా మళ్లీ సక్సెస్ఫుల్గా ఆన్ చేశారు. ఇమాజిన్ చేసుకోండి, 37 ఏళ్ల తర్వాత ఒక మెషిన్ పార్ట్ని ఆన్ చేయడమంటే మామూలు విషయం కాదు. పవర్ తగ్గిపోతున్నా మనం వాడే పాత 90ల నాటి డైలప్ ఇంటర్నెట్ కంటే స్లోగా డేటా వస్తున్నా సరే, వాయేజర్ ఇప్పటికీ ఇంటర్స్టెల్లార్ ప్లాజ్మాని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మ్యాప్ చేస్తూనే ఉంది. కానీ దీని అసలు గమ్యం ఇంకా చాలా పొయెటిక్గా ఉంటుంది. మన సోర్స్ మెటీరియల్ అంచనాల ప్రకారం చూసుకుంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి 400 ఏళ్ల తర్వాత వొయాజర్ 1 మన పొరుగున ఉన్న AC+793876 అనే నక్షత్రం పక్కనుంచి దాదాపు 1.7 లైట్ ఇయర్స్ దూరంలో చాలా సైలెంట్గా ప్రయాణిస్తూ వెళ్తుంది. అలా వెళుతున్న ఈ నిశ్శబ్ద ప్రయాణికుడి బాడీకి ఒక గోల్డెన్ రికార్డ్ని అటాచ్ చేశారు. ఇది మనం యూనివర్స్కిస్తున్న ఒక ఇంటర్స్టెల్లార్ విజిటింగ్ కార్డ్ లాంటిది. ఇందులో మన భూమికి సంబంధించిన శబ్దాలు, రకరకాల భాషల్లో పలకరింపులు, మన మ్యూజిక్, అలాగే మానవాళి గురించి చెప్పే బేసిక్ సైన్స్ డయాగ్రామ్స్ని రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు అంతరిక్షంలో నిశ్శబ్దంగా తేలియాడుతున్న మానవాళి యొక్క ఈ అద్భుతమైన లెగసీ గురించి ఆలోచిద్దాం. ఒక 400 ఏళ్ల తర్వాత భవిష్యత్తులో ఏదైనా ఏలియన్ సివిలైజేషన్కి ఈ రికార్డ్ దొరికితే వాళ్ళసలు మన గురించేమనుకుంటారు? ఈ ఆలోచనే భలే థ్రిల్లింగ్గా ఉంది కదూ. ఖచ్చితంగా ఈ ప్రశ్న ఎప్పటికీ ఒక ఆసక్తికరమైన మిస్టరీగానే మిగిలిపోతుంది. ఆన్సర్ ఏంటో కాలమే నిర్ణయించాలి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.